సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. సో ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ వైలెట్ ఉంటుందండి, వైలెట్ కాదు, కొంచెం చూసారు కదా బ్లూ కలర్ టోన్ కూడా మిక్సింగ్ లో తీసుకున్నారనమాట. చాలా బాగుంది షేడ్ అనేది, మంచి కలర్ అండి ఇదైతే కూడా. వాహ్, దిస్ ద కంప్లీట్ లుక్ అనమాట. చూసారు కదా మనకి ఎంత బాగుందో అసలుకి. మనకి మీరు పికాక్స్ కూడా గమనించినట్లయితే ఇట్లా ఉంటాయి అనమాట. చూసారు కదా ఒక్కొక్క పికాక్ కూడా చాలా యూనిక్ ఫ్లోరల్ ప్రింట్తో ఇచ్చారు. చూసారు కదా, ఒక లోటస్ వచ్చేసి పీచ్ కలర్లో తీసుకున్నారు, అండ్ అదర్ లోటస్ వచ్చేసి బ్లూ కలర్తో పేరప్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ కూడా మారుతూ వచ్చిందనమాట మనకి. కంప్లీట్గా బాడీ మొత్తం ఒకటేలాగా కాకుండా ఇచ్చారు. పికాక్స్ కూడా చాలా యూనిక్గా పేరప్ చేశారనమాట. సో చూడండి, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది పికాక్స్ అనేది ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. చాలా బాగుంది. అండ్ పళ్ళు నేను చెప్పినట్టు చాలా రిచ్ పళ్ళు వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది పళ్ళు అనేది. కంప్లీట్గా కూడా వీవింగ్తోనే వస్తుంది అనమాట. నేను ఒకసారి బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. సో చూడండి, దిస్ ద కంప్లీట్ వీవింగ్ అనమాట. సో మీకు ఇక్కడ మీనాకారి కూడా కంప్లీట్ వీవింగ్తోనే వస్తుంది, కానీ ఇక్కడ మీకు చూడటానికి ప్రింట్ లాగా అనిపిస్తుంది, కానీ కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి శారీ అనేది. ఫాలోడ్ బై ద ప్లెయిన్ బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్కి అయితే బార్డర్ ఇచ్చేసారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్స్ చూసేసారు కదా, మంచి ఎల్లో టోన్ అనమాట. డార్క్ టోన్ ఆఫ్ ఎల్లో మిక్సింగ్ విత్ గోల్డెన్ షేడ్ లాగా ఉందన్నమాట శారీ అయితే. సో మనకి చూడండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది. అండ్ ఈ శారీకి సీ గ్రీన్ వేసుకున్నా బాగుంటుంది, కాంట్రాస్ట్ పీచ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. చాలా బాగుంది శారీ అయితే. చూసారు కదా, కంప్లీట్ గోల్డెన్ కలర్ అండ్ మీనాకారి వీవింగ్తో తీసుకున్నారు శారీ లుక్ అనేది. సో క్విక్గా పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను. సో దిస్ ద కంప్లీట్ లుక్. మనకి బ్లౌజ్ కూడా పళ్ళు కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట. శారీ మీద చూడండి మనకి లిటరల్గా మీనాకారి వీవింగ్ కలర్స్ అనేవి చాలా హెవీగా అట్లా ఏమీ కాకుండా సింపుల్ అండ్ క్లాసీగా ఇచ్చారనమాట. కాంబినేషన్స్ గురించి బాగుంది. అండ్ ప్లెయిన్ బ్లౌజ్. సో మనం ఇంట్రెస్ట్ లేదు ప్లెయిన్ వేసుకోవటం అంటే, కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా బెనారసీ బ్లౌజెస్ ఉన్నా కూడా యూ కెన్ గో ఫర్ దోస్ బ్లౌజెస్ అనమాట. సో దిస్ ద ఫైనల్ లుక్. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి బచ్చల పండు షేడ్లో ఉంటుంది. అసలు శారీస్ అయితే లిటరలీ అండి మిస్ చేసుకోవద్దు. బ్యూటిఫుల్ మష్రూ సాటిన్స్ అనమాట. సో ఒక్కొక్క బేల్ ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క డిజైన్ అనేది ఉంటున్నాయి అనమాట. ఏది తీసుకోవాలి అనేది ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుందంటే అంత కన్ఫ్యూజన్లో ఉంటుందన్నమాట. చూసారు కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనమాట. చూడండి, మంచి బచ్చల పండు టోన్. అసలు మీకు శారీలో ఇట్లా చూపిస్తున్నాను కదండి, కంప్లీట్ ఆ షైనింగ్ అనేది చూడండి ఎంత బాగున్నాయో అసలుకి. శారీ షైనింగ్ అనేది మనకి ఇక్కడ పీకాక్ వీవింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు. కాంబినేషన్స్ అండి మెయిన్, అసలు శారీకి కాంబినేషన్స్ అనేది మెయిన్ అనమాట. సో చూడండి మంచి కాంబినేషన్స్తో ఇది శారీ మొత్తం డార్క్ టోన్తో ఉంది. మనకి లైట్ కలర్స్తో మనకి పేరప్ చేశారనమాట. చాలా బాగున్నాయి శారీస్ అనేది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో దిస్ ద పళ్ళు అనమాట. చూసారు కదా, పళ్ళు కూడా మనకి కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్తో ఉంటుంది. చాలా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. అండ్ ఫాలోడ్ బై ద బార్డర్, 3 సైడ్స్ అయితే బార్డర్ ఇచ్చేస్తారు. సో మీరు కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవాలి అంటే ఈ పీచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇక్కడ కాంబినేషన్స్లోనే అర్థమైపోతుంది. సో చూడండి, బచ్చల పండు కలర్కి పీచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేసారు మనకి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. అండ్ దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. థ్యాంక్ యూ.